అప్పటిదాకా డివైఎఫ్ఐకి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నారో జావేద్ గారు కూడా వచ్చేసారు లైన్లోకి. జావేద్ గారు, ప్రస్తుతం ఇదైతే ఈ విషయంలో డివైఎఫ్ఐ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనగా చెప్పినట్టు తెలిసింది. కానీ ఈరోజు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రికెట్లో ఇంత పెద్ద దారుణం జరిగిందంటే 2.32 crore అంటే దీని వెనకాల ఇంకా పెద్ద ఎత్తున ఏదో హస్తం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారండి? మొదటగా హెచ్సిఏ బోర్డు ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి వివాదాస్పదాలు అవుతున్నాయి. గతంలో అజరుద్దీన్ ఉన్నప్పుడు కానీ, వివేక్ ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కూడా చాలా మంది ఉన్నప్పుడు కూడా ప్రతిసారి కూడా హెచ్సిఏ బోర్డు మొత్తం అక్రమాలకు ఒక అడ్డగా తయారైంది. హైదరాబాద్ ఒకటి పేరున్నాయి సర్వనాశనం చేస్తున్నారు, మొత్తం దేశవ్యాప్తంగా చర్చనంచు చేస్తున్నారు. ఇది చాలా హైదరాబాద్ ఒక నవలపాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సన్ రైజర్స్ కూడా హైదరాబాద్ ఆడతారా లేక విశాఖపట్నం ఆడతారా అని చెప్పేసి కూడా ఒక సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశంలోనే ఒక ఐపీఎల్ మ్యాచ్ లో ఇట్లాంటి కుంభకోణాలు గతంలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాము. వెంటనే ఏంటంటే జగన్మోహన్ రావు ఆయనటైనా ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆయన ఒక స్కూల్స్ ఉన్నాయి ఆయనకి, అక్షర స్కూల్స్ ఇంటర్నేషనల్, అలాగే చాలా ప్రీమియర్ లీగ్ పెట్టాడు. కేసీఆర్ కి సమీప బంధువు ఆయనే. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక హెచ్సిఏ ప్రెసిడెంట్ చేస్తే ఆయన వ్యాపారాల్లో మాత్రమే ఒక క్రీడాకారులు కానీ లేకుంటే హైదరాబాద్ సంబంధించి ఎటువంటి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు దీనిపైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే హెచ్సిఏ బోర్డులో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు శ్రీచక్ర అని చెప్పేసి ఒక క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసుకొని ఆ క్రికెట్ క్లబ్ ద్వారా ఆయన ఈ రోజు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యిండు. హైదరాబాద్ లో 30 క్లబ్లు ఉన్నాయి. ఈ 30 క్లబ్లు అవసరమా? జిల్లాకు ఒక క్లబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాము. హైదరాబాద్ లో ఇన్ని క్లబ్లు అవసరం లేదు, ఒకటే క్లబ్ ఏర్పాటు చేసుకొని ఆ క్లబ్ ద్వారా అన్ని జిల్లాలలో 33 జిల్లాలు ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఒక క్లబ్ ఏర్పాటు చేయాలి. ఆ క్లబ్ల నుంచి ఎవరైతే న్యాయంగా నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళనే కేటాయించాలి. రెగ్యులర్ గా ప్రభుత్వం పర్యవేక్షణ ఇప్పుడు ఈ విషయంలో మరొకసారి వస్తానండి. మనం రూరల్లో జిల్లాలలో ఎక్కడైతే మన క్లబ్లు ఏర్పాటు చేయాలని ఒక ఇంతకుముందే